ఒక అందమైన నగరంలో లిల్లీ అనే చిన్న అమ్మాయి నివసించేది. లిల్లీకి కుక్కీలు అంటే చాలా ఇష్టం. కానీ ఆమె తల్లికి ఒక నియమం ఉంది. భోజనానికి ముందు కుక్కీలు వద్దు. ఒక సాయంత్రం ఆమె వంటగది కౌంటర్ మీద వెచ్చని బిస్కెట్లను గమనించింది. అవి చాలా మంచి వాసన చూస్తున్నాయి. అత్యాశతో లిల్లీ కొరికింది. కాని ఎవరో నడుస్తున్న చప్పుడు ఆమెకు వినిపించింది. భయపడి ఆమె సగం తిన్న కుకీలు రుమాలు కింద దాచిపెట్టినా పారిపోయింది. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అమ్మా, భోజనానికి ముందు కుకీ ఎవరు తిన్నారు అని అడిగింది. లిల్లీ తమ్ముడు భుజాలు ఎగరేశాడు. నేను చేయలేదు. ఆమె తండ్రి తల అడ్డంగా ఊపాడు. లేదు. లిల్లీ నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించింది. నేను దాని నుండి తప్పించుకున్నాను. కానీ అప్పుడు వూఫ్ వూఫ్. వాళ్ళ చిన్న కుక్కపిల్ల ముఖం మీద చాక్లెట్ ముక్కలతో పరిగెత్తుకుంటూ వచ్చింది. లిల్లీ ఊపిరి పీల్చుకుంది. అరెరే! ఆమె తల్లి సగం తిన్న కుకీని చూసి కనుబొమ్మ పైకెత్తి చూసింది. లిల్లీ నిట్టూర్చింది. సరే, నేను తిన్నాను. కాని కుక్కపిల్ల ఆ ముక్కలను దొంగిలించింది. తల్లి నవ్వింది. నువ్వు అడిగి ఉంటే రాత్రి భోజనం తర్వాత ఒకటి ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు డెజర్ట్ లేదు. లిల్లీ మూలుగుతూ అంది. కాని ఆ కుక్కపిల్ల తోక ఊపుతూనే ఉంది. దొంగిలించబడిన స్వీట్లతో సంతోషంగా ఉంది. లిల్లీ నేర్చుకుంది, తెలివైన ఉపాయాల కంటే నిజాయితీ ఎల్లప్పుడూ మంచిది. మరియు కుకీల చుట్టూ కుక్కను ఎప్పుడూ నమ్మవద్దు.